స్టార్టింగ్ బొబ్బరి అక్కడక్కడ ఒక 10 చెట్లు ఉంటే చేను మొత్తం మీద ఏం కొట్టాలి? మీడియంగా ఒక 100 చెట్లు ఉంటే ఏం కొట్టాలి? మరీ ఒక ఒక మనం 10,000 మొక్కల్లో మరి ఒక 1000 మొక్కల దాకా వస్తే ఏం కొట్టాలి? ఇలాగా డోసెస్ ప్రకారం చెప్తానండి. అండి నమస్తే. నేను భాగ్యరాజు. లాస్ట్ వీడియోలో దోమ గురించి దాని గుడ్డు, లార్వాలు, అడల్ట్స్ ఇయన్నీ చెప్పాను గదా! కొంతమంది రైతులకి అర్థం కాలేదండి. అంటే చదువుకోనోళ్ళు రైతులుంటారు గదా! పెద్ద ఫోన్ ఉండగానే ఈ గుడ్డేంది, లార్వాలేంది, నింఫా ఏంది, ఇయన్నీ గురించి సరిగ్గా అర్థం కాలేదండి. ఆహ్, ఇయన్నీ మేము ఎలా గమనించాలి, చేలో ఎలా ఉంటాయి, ఏంది ఇయన్నీ అంటున్నారు. కొన్ని కాల్స్ చేసి అదే అన్నారు. కొంతమంది కామెంట్‌లో గూడా అదే అన్నారు. సో, అలా కాకుండా ఏమడుగుతున్నారంటే, మాకు బొబ్బరొస్తుంది, లేదు దోమ ఎగురుతుంది, మందులు జెప్పు అంటున్నారు. సో, నేను గూడా అదే అనుకున్నా. ఈళ్ళకి బొబ్బరొస్తుంది, దోమ ఎగురుతుందంటే, దానికి డైరెక్ట్‌గా మందులు జెప్పేస్తే సరిపోద్దిలే. ఈ గుడ్డు, లార్వాలు ఇయన్నీ వాళ్ళకి అర్థం కావట్లేదు కొంతమందికి. ఇప్పుడు కొద్దిగా సరళంగా ఉంటే ఏం కొట్టాలి? మరీ ఒక ఒక మనం 10,000 మొక్కల్లో మరీ ఒక 1000 మొక్కల దాకా వస్తే ఏం కొట్టాలి? ఇలాగా డోసెస్ ప్రకారం చెప్తానండి. ఓకేనా? అర్థం కాలేదన్నారు. ఇంకో విషయం వచ్చేసరికి కొంతమంది అడుగుతున్నారు, మొక్క వైరస్ వచ్చిన మొక్కలు ఉంచాలా? తీసేయాలా? అంటున్నారండి. బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి పీకేసేయండి. ఒక 100 మొక్కల లోపు ఉంటే 100 మొక్కలు పీకేసేసి మళ్ళీ ఆ ప్లేస్‌లో మొక్కలేసుకోండి. మరీ ఇంత ఎత్తు చెట్లయితే చేయగలిగిందేం లేదు గానీ, చిన్న మొక్కలైతే ఆ మొక్కలు ఒక 100, 200 మొక్కలైతే పీకేసుకొని మళ్ళీ మొక్కలేసుకోండి. అది బెస్ట్ ఆప్షన్. మరీ 1000 మొక్కల దాకా వస్తే అప్పుడు పీకైనా మీరు చేయగలిగిందేం లేదు గానీ, ఒక 200 మొక్కలుంటే పీకేసుకొని మళ్ళీ మొక్కలేసుకోండి. పీకాలా వద్దంటున్నారు, పీకేసుకోండి. ఇంకొకటి, మార్కాపురం ఒకాయన ఫోన్ చేశాడు. ఏవండీ నేను డిసైడ్ కొట్టాను. అదే ప్రకాష్ టెక్నికలే రిపీట్‌గా కొట్టానండి. రిజల్ట్ రాలేదన్నారు. రిపీట్‌గా ప్రకాష్ టెక్నికల్ కొట్టొద్దని నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. అన్నిట్లో ఉండేది ప్రకాష్ టెక్నికలే చాలా వాటికి. రిపీట్‌గా కొట్టబాకండి అది. బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ కాబట్టి, అంటే ఒకదాని మీద కంటే ఎక్కువ వాటి మీద పనిచేసిద్ది కాబట్టి మొక్కలు దానికి తట్టుకోలేవు. వెంటనే కొడితే. హార్ట్‌కొచ్చేస్తాయి, ఎదుగుదల తగ్గిపోద్ది, గిడసబారిపోతా ఉంటాయి. సో, వెంటనే ప్రకాష్ టెక్నికల్ కొట్టమాకండి. ప్రకాష్ టెక్నికల్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా కింద కొద్దిగానా తేమ ఉండాలి. తేమ లేకుండా బెట్ట పరిస్థితుల్లో ప్రకాష్ టెక్నికల్ కొట్టుకుంటే మీకు పని చేయదు సరిగ్గా. ఓకేనా? ఇంకా వేడి ఎక్కువైద్ది. సో, ప్రకాష్ టెక్నికల్ మీరు టకాఫ్ కొట్టండి, ప్లెసివో కొట్టండి, లేదా ప్రకాష్ కొట్టండి, లేదు 40% ఊపిరి గీపిరి లాంటివి ఏదైనా కొట్టండి గానీ, ప్రకాష్ టెక్నికల్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా తేమ ఉండాలి దానికి. ఓకేనా? ఇప్పుడు టెక్నికల్‌లోకొచ్చేద్దాం. టెక్నికల్ ఏమంటే బాగా నేను హై మందుల నుంచి కింద మందులకొస్తాను. ఓకేనా? ఎక్కువగా ఉంటే, బంపర్ ఎక్కువగా ఉంటే ఎక్కువ నుంచి కిందకొస్తాను. ఓకేనా? ఎక్కువగా ఉన్నప్పుడు ఒక 5 టెక్నికల్ చెప్తాను. మీడియంగా ఉన్నప్పుడు ఒక 5 టెక్నికల్ చెప్తాను. లోలో ఉన్నప్పుడు ఒక 5 టెక్నికల్ చెప్తాను. ఓకేనా? బాగా ఎక్కువగా ఒక 1000 మొక్కల పైనుంది బొబ్బర. మనం వేసిన 10,000, 12,000 మొక్కల్లో ఒక ఎకరంలో 12,000 ఏస్తాం. 10,000, 12,000 మధ్యలో ఏస్తాం. ఓకేనా? ఆ 10, 12,000 మొక్కల్లో 1000 మొక్కల దాకా బొబ్బర జరిగిందంటే ఇప్పుడు నేను చెప్పే టెక్నికల్, హై టెక్నికల్, కాస్ట్ ఉంటాయి. రిజల్ట్ నెంబర్ 1గా ఉంటుంది. ఓకేనా? ఇవి కొట్టుకోండి. ఫస్ట్ వచ్చేసరికి జింగాల గాని, క్లాస్ట్రో గాని, టాటా క్లాస్ట్రో గాని, నిచ్చెన వాళ్ళది జింగాల గాని. దాని టెక్నికల్ సరిగ్గా నోరు తిరగదు. అది బాగా పనిచేసిద్ది. ఫస్ట్ మరి హెవీగా ఉంటాయి. హెవీగా ఉన్నప్పుడు 5 టెక్నికల్ చెప్తున్నాను కదా! ఫస్ట్‌ది వచ్చేసరికి జింగాల. తర్వాత వచ్చేసరికి బీఎస్ఎఫ్ వాళ్ళది ఎఫ్కాన్. డింపోపరైడ్ అంటారు. 12% ఉంటుంది. ఎఫ్కాన్ అది నెంబర్ 1గా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసరికి అదమ వాళ్ళది టకాఫ్. టకాఫ్ కూడా అదే డైఫెన్థ్రాన్ 47% ఉంటుంది. తర్వాత బైఫెత్రిన్ 9.5% ఉంటుంది టకాఫ్. తర్వాత వచ్చేసరికి నాలుగోది వచ్చేసరికి సెఫినా. అఫిడోఫైరోపెన్ మొన్న కూడా చెప్పాను. సెఫినా నాలుగోది వచ్చేసరికి. 5 వచ్చేసరికి జైఫెన్ ఆల్ట్రా. అంటే టకాఫ్ కొట్టుకొని తర్వాత సెఫినా, తర్వాత జైఫెన్ ఆల్ట్రా అట్లాగనమాట. ఎమ్మటెమ్మట అదే ప్రకాష్ టెక్నికల్ పడకుండా జైఫెన్ ఆల్ట్రా ఐదోది వచ్చేసరికి. అంటే హెవీగా ఉన్నప్పుడు ఇవి. హెవీగా ముడత ఎక్కువగా ఉన్నప్పుడు. ఓకేనా? ఈ జైఫెన్ ఆల్ట్రా ఉన్నది మొన్న కూడా చెప్పాను. 30% ప్రకాశం ఉండిద్ది. 8% పైరిఫాక్సిన్ ఉంటుంది. ఓకేనా? హెవీగా ఉన్నప్పుడు ఈ 5 టెక్నికల్స్. మీడియంగా ఉన్నప్పుడు ఏమేమి టెక్నికల్స్ కొట్టుకోవాలి. ఓకేనా? అంటే ఒక 100, 200 మొక్కలకు వ్యాపించింది మనం వేసిన 10,000 మొక్కల్లో. అంటే మీడియంగా ఉన్నప్పుడు ఏమేమి టెక్నికల్స్ కొట్టుకోవాలి. ఒకటి, ఒబెరాన్ స్పైరోమెస్ఫెన్ 22.9% ఉంది. ఒబెరాన్ బాగా పనిచేస్తుంది. అంటే 5 చెప్తాను మీడియంగా ఉన్నప్పుడు. 2 ఒబెరాన్ తర్వాత ప్లెసివా. ప్రకాష్ 36% ఉంటుంది. 7.3% బెనివే టెక్నికల్ సాయంత్రం నిల్ప్రోన్ ఉంటుంది. రెండోది ప్లెసివా. మూడోది వచ్చేసరికి మొమెంటో ఎనర్జీ. ఓకేనా? స్పైరోటెట్రమేటు 11% ఉంటుంది. ఇమిడాక్లోప్రిడ్ 11% ఉంటుంది. మొమెంటో ఎనర్జీ. నాలుగు వచ్చేసరికి ఎస్ఎల్ఆర్.
డైఫెన్థ్రాన్ 25 ఉంటుంది, పైరిఫ్లాక్సిన్ 5 ఉంటుంది. డిసైడ్ డైఫెన్థ్రాన్ 25 ఉంటుంది, ఎటోఫెరన్ ప్రాక్స్ 6 ఉంటుంది. ఓకేనా. ఒబిరాను, తర్వాత ప్లెసివా అంటే మీడియంగా ఉన్నప్పుడు ప్లెసివా, తర్వాత వచ్చేసరికి మూమెంటో ఎనర్జీ, ఎస్ఎల్ఆర్ కానీ డిసైడ్ కానీ, ఇది మీడియంగా ఉన్నప్పుడు. ఓకే. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, ఒక 10 మొక్కలు 20 మొక్కలు అన్నప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు అనుకున్నప్పుడు లియోనిస్ పైరిఫ్లాక్సిన్ 10%, బైఫెత్రిన్ 10%. లియోనిస్ బాగా పనిచేస్తుంది. ఊపిరి ఊపిరి కానీ హెర్క్లిస్ కానీ, అయ్యేది హెర్క్లిస్ అంటారు, ఇండోఫిల్ది ఊపిరి అంటాం. ఇది డైఫెన్థ్రాన్ 40% ఉంది, 3.9% ఇది ప్రైడ్ కూడా ఉంటుంది. ఓకేనా. సెకండ్ ఊపిరి. థర్డ్ వచ్చేసరికి 10,000 వేప కషాయం, 10,000 పవర్ వేప కషాయం, 10,000 పవర్, అది నెంబర్ 1గా ఉంటుంది. రాన్ఫెన్ డైఫెన్థ్రాన్ 18%, ప్లస్ పైరిఫ్లాక్సిన్ 8%, డైనోటెఫిరాన్ 5%. రాన్ఫెన్ కూడా బాగా పనిచేస్తుంది. అక్కడక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు రాన్ఫెన్ కూడా బాగా పనిచేస్తుంది. తర్వాత మియోత్రిన్, ఫెన్ప్రోపాత్రిన్ 30% ఉంటుంది. ఇది కూడా గుడ్డు, లార్వాలు, అడల్ట్ అన్నిటి మీద పనిచేస్తుంది. మియోత్రిన్ కూడా అక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు నెంబర్ 1గా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి వైరస్కి ముందు లేదండి. వైరస్కి ఎవరికన్నా వైరస్ సోకింది, వైరస్ ఈ ముందు కొట్టండి, విప్పారిద్ది, మళ్ళీ కాసి మళ్ళీ ఆకులు తెరుచుకొని మళ్ళీ కాయలు కాస్తాయి, పూతలేస్తాయి అనేది నమ్మకాకండి. వైరస్కి మందు లేదు. ఓకేనా. ఆ మొక్క నుంచి రెండో మొక్కకు రాకుండా దోమను చంపుకోవాలి, ఆ మొక్కకి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వాలి. అంతేగాని వైరస్ కూడా వైరస్ వచ్చిన మొక్క తిప్పుకొని కాసిద్ది, ఈ మందు కొట్టండి అంటే నమ్మకాకండి. అది. తర్వాత వచ్చేసరికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా బాగుంటే వైరస్ అటాక్ అయినా కానీ మొక్కను ఏం చేయలేదు, అప్పుడు ముడతకపోదు. రెసిస్టెన్స్ పవర్ కూడా బాగా ఇవ్వండి, అంటే న్యూట్రియన్స్ ఎక్కువ ఇవ్వండి, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. ఓకేనా. ఎక్కువ న్యూట్రియన్స్ ఈ చేసే ప్రతి స్ప్రేలో న్యూట్రియన్స్ ఇస్తూ ఉంటే బొబ్బర్లు వచ్చినప్పుడు మెయిన్గా వచ్చేసరికి మొబోమిన్, మాలిబ్డినం కావాలి బొబ్బరు వచ్చిన మొక్కలకి. మొబోమిన్ ఇవ్వండి, మిగిలిన పోషకాలు కూడా అన్నీ ఒక్కొక్కటి న్యూట్రియన్స్ కలుపుకుంటారండి. మొబోమిన్ మాత్రం ఇవ్వండి కంపల్సరీ. మొబోమిన్ కూడా అవసరం. మాలిబ్డినం లోపంలో కూడా బొబ్బరు వస్తుంది. ఓకేనా. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.